హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను కళ్యాణి. వెల్కమ్ టు మీతో చెప్పాలని. మనం మిద్దె తోటలో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ ఉంటాం. కొన్ని కూరగాయలు, పళ్ళు, అలాగే ఆకుకూరలు ఇవన్నీ పండించుకుంటూ ఉంటాము. అలాగే ఎరువులు అంటే ఫర్టిలైజర్స్, ఇంకా పెస్టిసైడ్స్, క్రిమిసంహారకాలు కూడా కెమికల్స్ వాడకుండా సహజ సిద్ధమైన పద్ధతిలో మనం ఇంట్లోనే తయారు చేసి, అలాగే గో ఆధారిత ఉత్పత్తులను వాడి మన మిద్దె తోటని సంరక్షించుకుంటూ ఎరువులని వేస్తూ అలాగే పెస్టిసైడ్స్ వాడుతూ మనం సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం అయితే చేసుకుంటాం కదా. మామూలుగా నర్సరీల్లో వాటిల్లో చూస్తుంటాం మనం. పూల మొక్కలు కానీ, కాయగూరలు కానీ అక్కడ బాగా ఏపుగా పెరుగుతుంటాయి. మీరు ఏం వాడతారు అంటే వాళ్ళు డిఏపి, యూరియా లాంటివి వాడుతుంటారు. మామూలుగా రైతులు కూడా యూరియాని వాడుతూ ఉంటారు. మన గార్డెన్లో అటువంటి అంటే అంత ఫలితాన్ని ఇచ్చేటువంటి గో ఆధారిత ఉత్పత్తి అయినటువంటి గోమూత్రాన్ని మన గార్డెన్లో ఎలా వాడచ్చో ఈ వీడియోలో అయితే మనం చూస్తాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ఇదండి గోమూత్రం. నేను గోశాల నుంచి తెచ్చుకున్నాను. గోమూత్రం మనకు కూడా చాలా మంచిదంటారు. మన గార్డెన్లో దీన్ని ఉపయోగించడం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇందులో చాలా పోషకాలు ఉంటాయండి. ఈ గోమూత్రంలో దాదాపు 95% వరకు నీరే ఉంటుంది. ఒక 2% వరకు యూరియా ఉంటుంది. ఇంకా మంచి ఎంజైమ్స్ ఉంటాయి. మొక్కలకు ఉపయోగపడేటువంటి పోషకాలన్నీ కూడా ఉంటాయి. అంటే ప్రధాన పోషకాలు అయినటువంటి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియంతో పాటు ఇంకా కాల్షియము, ఐరన్, మెగ్నీషియము లాంటి పోషకాలు కూడా ఇంకా చాలా రకాల పోషకాలు అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అన్నీ అందిస్తూ వీటిని ఈ గోమూత్రాన్ని మనం ఎన్ని రకాలుగా వాడచ్చో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఈ గోమూత్రాన్ని సాధారణంగా మనం ద్రవజీవామృతం తయారు చేయడానికి వాడతాము. అంటే గోమూత్రంతో పాటు దేశీయ ఆవు పేడ, ఇంకా శనగపిండి, ఇంకా పుట్టమన్ను ఇవన్నీ కలిపి మనం ద్రవంగా తయారు చేసి 4-5 రోజులు దీన్ని కలయబెట్టిన తర్వాత అప్పుడు దాన్ని ద్రవజీవామృతాన్ని మొక్కలకు నెలకొకసారి వాడటం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. మట్టిలో సారం అనేది పెరుగుతుంది. మొక్కలకు మేలు చేసేటువంటి సూక్ష్మజీవులు పెరుగుతాయి. మొక్కలు ఏపుగా పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు మనకి పేడ బాగా దొరికినప్పుడు దీని ఘనజీవామృతాన్ని కూడా ఈ గోమూత్రం అలాగే ఆవు పేడ ఉపయోగించి ఘనజీవామృతాన్ని తయారు చేసి వేసవి కాలంలో కనుక బాల్స్ లా తయారు చేసి పెట్టుకుంటే మనం చాలా కాలం వరకు దాన్ని వాడుకోవచ్చు. చాలా బాగా మొక్కలు పెరగడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాదండి ఇంకా పంచగవ్యాన్ని తయారు చేసుకుంటూ ఉంటారు. ఈ గోమూత్రము అలాగే ఆవు పేడ, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి ఇవన్నీ కలిపి పంచగవ్యాన్ని తయారు చేసి మన గార్డెన్లో వాడుకోవచ్చు. చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. గో ఆధారిత ఉత్పత్తులని మన గార్డెన్లో వాడటం వల్ల మొక్కలు చాలా ఏపుగా పెరగడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఈ గోమూత్రము తెచ్చుకున్నప్పుడు కొంచెం లేత రంగులోనే ఉంటుంది. అంటే కొన్ని రోజులు గడిచే కొద్దీ దీని కలర్ అనేది కొంచెం థిక్గా తయారవుతుంది. నేను కొన్నాళ్ళ కింద తెచ్చుకున్నాను. అది కలర్ చేంజ్ అయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి. చక్కగా మనం చాలా రోజులు నిలవ ఉన్నది అయినా సరే మన గార్డెన్లో చక్కగా వాడుకోవచ్చు. అయితే ఒక విషయం అయితే నాకు అనిపిస్తుంది, అది మీతో నేను షేర్ చేస్తాను. ఏంటంటే గోశాలలో వాళ్ళు ప్రత్యేకంగా మంచి దాణాన్ని పెడతారు. అంటే మంచి ఆహారాన్ని ఆ గోవులకు తినిపిస్తారు. మనం వెళ్ళి అక్కడ దేశీయ ఆవులని చూసి అక్కడ వాటి గోమూత్రాన్ని తెచ్చుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంటే దేశీయ ఆవు పేడ అలాగే ఆవు మూత్రంలో మొక్కలకు మేలు చేసేటువంటి కోట్లాది సూక్ష్మజీవులు ఉంటాయి. దాంతో మనం ద్రవజీవామృతము, ఘనజీవామృతము ఇవన్నీ తయారు చేసుకుని మనం మొక్కలకు వాడటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విషయం మాత్రం మనం దగ్గరుండి తెచ్చుకుంటే చాలా మంచిది. ఈ గోమూత్రం కనుక దొరికితే దాన్ని చాలా రకాలుగా మన గార్డెన్లో వాడుకోవచ్చు. ఇది వరకు నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అదేంటంటే మొలకలు, మనం మొలకల ఆహారంగా తీసుకుంటాం కదా, ఆ మొలకలను ఉపయోగించి దాంతోపాటు ఈ గోమూత్రాన్ని కూడా ఉపయోగించి మొక్కలలో గ్రోత్ హార్మోన్స్, మొక్కలకు మేలు చేసేటువంటి హార్మోన్స్ని పెంచే విధంగా మొక్కలు ఏపుగా పెరగడానికి దాన్ని ఎలా ఉపయోగించాలో వీడియో అయితే చేయడం జరిగింది. దాన్ని మీకు ఐకార్డ్స్లోను డిస్క్రిప్షన్లో ఇస్తాము, చెక్ చేయండి. ఈ గోమూత్రాన్ని ముందు మట్టిలో మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎలాగైతే ఇస్తామో అలా ఎలా ఇవ్వచ్చో చూద్దాము. చూసారు కదా, ఇది ఈ రంగులోకి మారిందనమాట. కొంచెం థిక్ కలర్లోకి వచ్చింది. నేను తెచ్చినప్పుడు చాలా లైట్ కలర్లో ఉండేది. ఈ గోమూత్రము సాయిల్లో ఎలా వేయాలో నేను చూపిస్తాను. ఇది వాడటం వల్ల మొక్కలకు డిసీజ్ రెసిస్టెన్స్ అంటే
రోగాలను ఎదుర్కొంటే మొక్కలకు వచ్చేటువంటి తెగుళ్ళు ఇబ్బందుల్ని ఎదుర్కొనే శక్తిని ఇది ప్రసాదిస్తుంది. సాయిల్ కూడా చాలా గుల్లగా తయారవుతుంది. మొక్కలకు మంచి చేసేటువంటి మట్టిగా అది తయారవుతుంది. దీన్ని వాడటం వల్ల దీన్ని ఇప్పుడు నేను తీసుకున్నాను. ఎంతైతే తీసుకున్నానో ఈ మగ్గులోకి తీసుకుంటున్నాను. అయితే దీన్ని ఇలాగే డైరెక్ట్ గా వేయకూడదు. దీన్ని వాటర్ కలిపి డైల్యూట్ చేసి వేసుకోవాలి. 1 గ్లాసు గోమూత్రం తీసుకున్నాను కదా, దానికి 3 గ్లాసులు నీటిని కలుపుతున్నాను. అయితే ఈ నీరు తీసుకునేటప్పుడు బ్లీచింగ్ కలిపినటువంటి నీళ్ళని కాకుండా బోర్ వాటర్ని తీసుకోండి. ఇంకొంచెం డైల్యూషన్ కూడా చేసుకోవచ్చండి. మొదటిసారి వాడేటప్పుడు ఎక్కువగా నీటిని కలిపి వాడుకోవడం మంచిది. మొదటిసారి వాడే వాళ్ళ కోసం నేను 1కి 5 నీటిని కలుపుతున్నాను. దీన్ని బాగా ఇలాగా కలిపేసుకుందాం ఒకసారి. ఇప్పుడైతే మట్టిలో దీన్ని ఎలా వాడాలో చెప్తాను. ఎప్పుడైనా ఇది ఫర్టిలైజర్ గా ఎప్పుడైతే మనం ఇస్తున్నాము, మొక్కలకు ఇచ్చేటప్పుడు కిందకి వెళ్ళిపోకుండా మొక్కకు సరిపడినంత మాత్రమే ఇవ్వాలి. మరీ ఎక్కువగా ఇవ్వకూడదు. ఇది ఇవ్వడం వల్ల యూరిక్ యాసిడ్, యూరియా అనేది మొక్కలకు అంది మొక్కలు ఏపుగా పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ మాత్రం సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ వంకాయ మొక్కలు ఉన్నాయి, వాటికి కూడా ఇద్దాము. ఇక్కడ పిందులు కూడా వస్తున్నాయి. నేను ఈరోజు ఉదయాన్నే హార్వెస్ట్ అయితే చేసేసాను. ఇంకా పిందులు అయితే వస్తున్నాయి. కొద్ది మోతాదులో ఈ మొక్కలు కూడా ఇద్దాము. అన్ని మొక్కలకు ఇవ్వచ్చు, అయితే తగు మోతాదులో ఇవ్వాలి. తక్కువ మోతాదులోనే దీన్ని ఇచ్చుకోవాలి. అయితే ఈ మొక్కలకు మట్టిలో ఇప్పుడు మనం ఇచ్చినటువంటి గోమూత్రాన్ని ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వచ్చంటే నెల రోజులకు ఒకసారి ఇవ్వచ్చండి. మీకు వీలు కలిగితే 20 రోజులకి అలాగే కూడా ఇవ్వచ్చు. అయితే దీన్ని స్ప్రే కూడా చేయొచ్చు. దానివల్ల మంచి నైట్రోజన్ అనేది మొక్కలకు అంది మొక్కలు ఏపుగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మొక్కల మీద స్ప్రే చేసేటప్పుడు ఇంకొంచెం డైల్యూషన్ అనేది చేసుకుంటే మంచిది. ఇది ఆకుల మీద ఈ గోమూత్రాన్ని నీటిలో కలిపి స్ప్రే చేయడం వల్ల మొక్క బాగా ఎదగడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఈ మొక్కలకైతే నేను రీసెంట్ గా వీడియో అయితే కూడా చేయడం జరిగింది. ప్రూనింగ్ అనేది చేసేసుకున్నాను. ఎండలు బాగా మొదలవక ముందే ప్రూనింగ్ అనేది ముందుగా చేసేసుకోవాలని ఇదివరకటి వీడియోలో కూడా చెప్పాను కదా. ఇప్పుడు దీనికి చిగుర్లు అవి వచ్చి మొక్కలు ఎదగడానికి ఈ గోమూత్రం వాడటం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. అయితే స్ప్రే చేసేటప్పుడు మరీ ఎక్కువగా స్ప్రే చేయకూడదు. తగిన మోతాదులోనే స్ప్రే చేసుకోవాలి. ఇంకొక విషయము మీతో చెప్తాను. పూత మీద ఉన్నటువంటి మొక్కలకు ఇది స్ప్రే చేయకపోవడం మంచిదని నేనైతే ఎక్కడో చదివాను. ఇంకొక విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. నేను ఒక వ్యవసాయ శాఖ వాళ్ళు తయారు చేసినటువంటి ఒక వీడియో అయితే ఈ మధ్య చూడటం జరిగింది. అది ఏంటంటే గోమూత్రాన్ని వాళ్ళు మరో రకంగా కూడా వాడచ్చని చెప్పారు. అది కూడా మీతో నేను షేర్ చేస్తాను. ఈ గోమూత్రాన్ని తీసుకొని ఒక కంటైనర్ లోకి తీసుకొని దాంట్లో ఇనప ముక్కలు అంటే ఒక 5 లీటర్లు గోమూత్రం తీసుకున్నాం అనుకోండి, అంత మాత్రం సైజు ఇనప ముక్కలు 2 అందులో వేసి వాటిని 4 రోజుల పాటు ఊరబెట్టిన తర్వాత అప్పుడు ఇనుప ధాతు అనేది ఐరన్ అనేది మొక్కలకు అందించడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి తర్వాత దాన్ని వడగట్టి మొక్కలకు ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నేను ఒక వ్యవసాయ శాఖ వారి వీడియో అయితే చూడటం జరిగింది. బహుశా నెక్స్ట్ నేను కూడా ట్రై చేస్తాను దాన్ని. చూశారు కదా, ఈరోజు గోమూత్రాన్ని మన గార్డెన్ లో ఎన్ని రకాలుగా వాడచ్చు, దానివల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకున్నాం కదా. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.